హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఒక మాట చెప్పనా, చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఎవరు లేరు, బోర్ కొడుతుంది, లైఫ్ చిరాగ్గా ఉంది, చికాగ్గా ఉంది, ఎదకలాగా ఉంది, బాగోట్లేదు. ఇలా ఒంటరిగా ఉండి ఆలోచించడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి రోజు రోజుకి. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి లైఫ్లో చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషన్స్ బోల్డ్ మంది ఉంటారు. ఉండాలని కాదు, ఈ రోజుల్లో మన ఫోన్లో వాట్సాప్లో చూస్తే ఎంతమంది లిస్ట్ ఉంటారు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మరి అంతమంది ఉన్నప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ మనం మెయింటైన్ చేయడం, దేనికోసం మెయింటైన్ చేయడం ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఫోన్ చేసి మన వాళ్ళతో, మన రిలేషన్తో, మన చుట్టాలతో, మన బంధువులతో, మన పిల్లలు జాబ్ చేయడానికి వెళ్తారు, వాళ్ళతో కూడా మాట్లాడరు. పిల్లలు కూడా మాట్లాడడానికి టైం లేదని అంటారు. ఇలా చేస్తే తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతూనే పోతాయి కదా. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే మన వాళ్ళతో, ఇరుగు పొరుగాలతో మాట్లాడకపోయినా, ఈ రోజుల్లో అందరూ ఇరుగు పొరుగాలు తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. టీవీ చూసుకొని టైంపాస్ చేసుకుంటున్నారు. టీవీ చూసుకోండి, టైంపాస్ చేసుకోండి, బోర్ కొట్టేటప్పుడు అలా ప్రాబ్లం లేదు. కానీ ఆరోగ్యం అనేది బాగా ఉంచుకోవాలంటే 10 మందితో మనం మాట్లాడకపోయినా కనీసం ఎవరో ఒక ఫ్రెండ్, ఒక సొంత వాళ్ళు, ఒక చుట్టాలు, బంధువులు, మనవాళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఎవరో ఒకరు, మనకి పిన్నిలో, చిన్నాల్లో, దొడ్లో ఎవరో ఒకరు, కజిన్స్ బోల్డ్ మంది ఉంటారు. ఎవరితో ఒకరితోనో. ఇంకా ఈ రోజుల్లో జనరేషన్ చూస్తే అసలు మాట్లాడట్లేదు పిల్లలు ఎవరితోటి. ఫోన్ అని సరే భయపడిపోతారు, అంత దూరం వెళ్తారు. మేము అసలు ఎలా చూస్తారంటే మా జనరేషన్ వేరే, మీ జనరేషన్ వేరే అని. అది తప్ప, అసలు ఆలోచనే రాకూడదు. ఎవరు పెద్ద చిన్న అది కాదు, భేదభావాలు అనేది అస్సలు వద్దు. మనకి ఎవరైనా ఫోన్ చేసినా, మనం ఎవరు ఫోన్ చేసినా కొంచెం మాట్లాడి బాగున్నారా, ఎలాగున్నారు, ఒక 4 ముక్కలు ఆడిన. అంతేకాదు ఈ రోజుల్లో ఫోన్ చేస్తే చాలు, ఇంకేంటి చేస్తున్నావు, ఇంకేంటి, జాబ్ తర్వాత ఏంటి, పెళ్ళి తర్వాత పిల్లలు, ఇలాంటివి అడగండి. పెద్దలు ఇలా అడగడం వల్ల పిల్లలు మాట్లాడడం మానేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళతో నమస్కారం చేసి కొంచెం బాగున్నారా, ఎలాగున్నారని చెప్పి 4 ముక్కలు మాట్లాడండి. అప్పుడే ఒంటరిగా ఎవరు అంటే ఫీల్ అవ్వరు. చాలామంది లోన్లీగా, ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అలా ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు బాధపడకండి. ఒంటరిగా ఉన్నామంటే ఏకాంతంలో ఉన్నాం, మన చుట్టూ అందరు ఉన్నారని చెప్పి ఆలోచించుకొని ఉండండి. ఎప్పుడున్నీ ఒంటరితనం అనేది మైండ్లోకి రాకూడదు. అలా వస్తే బోర్ అనిపిస్తుంది. లైఫ్ మీద విరక్తి పుడుతుంది. దేవుడు అనేది ఒక జన్మనిచ్చేసాడు. ఇంకా దానికి ఎలా చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. సో దయచేసి ఒంటరిగా ఫీల్ అయ్యేకంటే కాస్త ఎవరితోనైనా మాట్లాడి 4 ముక్కలు. ఫోన్ చేతిలోనేగా, 24 గంటలు ఫోన్ మీ చేతిలోనేగా ఉంటాయి. కొంచెం ఫోన్ చేసి మాట్లాడితే ఏమైపోయింది, సరేలే ఎవరితోనైనా ఫోన్ చేసి మాట్లాడితే చీఫ్ అయిపోతాం, అలసైపోతాం. ఇది ఖాళీగా ఉందా, ఫోన్లో మాట్లాడుతుందా రోజు అంటారు. అలా అనుకోకండి. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడండి. అలాగే మీరు కూడా కాల్ చేసి మాట్లాడినంత మాత్రం మీ సొమ్మేమైపోదు, మీ డబ్బులేమి ఎవరికి ఇచ్చారు. నలుగురితో మాట్లాడి సరదాగా హ్యాపీగా ఉంటే కాస్త ఆరోగ్యం కుదుర్పడుతుంది. ఒంటరితనం అనేది మనలో ఉండదు. ఏకాంతంలో ఉండండి, పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కానీ లోన్లీ ఫీల్ అవ్వకండి, ఒంటరితనం ఫీల్ అవ్వకండి. సో హ్యాపీగా ఉండండి. గుడ్ డే, గుడ్ మార్నింగ్.